కళ్ళన్ని దుఃఖాన మునుగంగా ఏనంగా నువ్వు వస్తావు ఓ తమ్మి అమ్మ ఏడుస్తోందిరా అయ్యో ఇబ్బందేమీ లేదు లొల్లి ముచ్చట లేదు దేని కొరకు దాగావు దేవరాజు నిర్ణయం ఎట్లయిపోయింది ఓ నాని నన్ను చూడు బిడ్డ అమ్మ నొచ్చిన అంటూ అలపోత చూడవరా రాజక్క కన్నీరు చూడవరారా పేదింటి పేగును తెంచనికి మీకు శైలెట్ల వచ్చినాయి భగవంత కనికారం అన్నలేదా జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మండల గోపాల్పూరు గ్రామాన దేవరాజు జనమందరూ దుఃఖన పట్టలేని మంది పక్కున వలిగేటి మీ తల్లి తాడ బిడ్డ వాకిట్ల జాతార చూడు బిడ్డ అయ్యో ఏమైంది తమ్మి నాకన్నా చెప్పలే బాధేమి లేపాయరా నువ్వు మందెట్ల దాగావురా అంటూ తోడ పుట్టిన తోడు దూరం అంటూ అన్న రాజాబాబు రందిలో అయ్యో ఏడున్నావు నువ్వు మందిలో నేను ఎప్పుడొచ్చినా గాని ఎంతో మర్యాద తమ్ముని లాంటోడని బాబా వినోదు కన్నీటరా మీ అన్న దగ్గర చేరి ఓదార్చబోతే ఏడుండే తమ్ముడంటూ బాబాతో బాధ ఎందే అన్నరా నాన్న రాజ సమ్మయ్య తాత పెద సమ్మయ్య తోడున్నరారా నీకు నానమ్మ లక్ష్మి అగుపించెనా మన బాబాయి సడవాలి పిండి కృష్ణవేణి మీరంతా కూడున్నరా అయ్యో బలుగాన్ని మరిసినరా అయ్యో పొద్దు పొద్దున్నే 8:30 వేళ మేమంతా యాదిలేమా మందు వట్టంగా గుర్తులేమా అయ్యో తాగే ముందు మందు ఒలికిన బాగుండు ఎవలన్నా చూడపాయే నిన్ను సెంపదెబ్బయ్యపాయే అమ్మకు తిరిగింట్లకొచ్చి కక్కంగా చెప్తున్నావు తాగే ముందు చెప్పొద్దా చూసి బతికించ చూసునేమో అంటూ ఒంటరైన అన్న ఓర్చుకుంటలేడు ఒక్కన్ని ఎట్లుందురా తమ్మంటూ తల్లాడిల్లా వడ్డేరా వెంటనే దవకానకెళ్ళి విరుగుడే ఇవ్వంగ విధిరాత చూడు బిడ్డ ఓ దేవ విషమించబట్టే చూడు పెయ్యంత ఇవిడింది నువ్వు దాగిన మందు ఏ తీరు చేసినరా వైద్యము సరిపోతలేదు కదరా మందు కిడ్నీల ఏరింది ఇన్ఫెక్షన్ అంతా డైలూసిస్ తప్పలే అయ్యో గంటకు తిప్పలే పిలిసి ఎప్పిరి సారు గ్యారంటీ కష్టము అన్నట్లే అయ్యేనారా 3 రోజుల్లో నీ పానమే వాయేరా నిన్ను ఇస్తుంటే బయటకు ఎట్లా చూస్తున్నట్టు మీ తల్లి చూడు తమ్మి దవకన్న కన్నీట కుప్పగులే జీపులెక్కిస్తుండ్రు జివిలేని నిన్ను పోస్టుకే పోతున్నవా తమ్మి కవరుల్లో వస్తున్నవా అమ్మ కనిపిస్తలేడే మన తమ్ముడంటూ కట్టిన సాప విప్పి మీ యొక్క రాజమాని శోకము తీరాదీసే వరకు కుట్టిన తల చూసి తలగొత్తుకుంటుందిరా తోబుట్టు సొంప సెల్లి పడ్డది
తిన్నాక సేతులు కడిగిందే గడుగుదువు అంత భయమున్నా నీవు అట్లెట్ల దాగావు భయమయ్యలేదా నీకు డబ్బేడు మందెట్ల దాగావంటే కళ్ళు సిమ్మట్లు గమ్మినై తాగింది తెలువది అనుకుంటే చెప్పుడేంది ఈ కిడు నీ మీది కచ్చుడేంది దుర్గడియ చూడు దుఃఖాన్ని మిగిలించే దూల మిరిగినట్లయే మన ఇల్లు సీకటైపోయే దిక్కులు చూస్తున్నాము నీ చుట్టూర జనము నీ బంధు బలుగాము నిండిండ్రు నిన్ను చూడ దేవరాజు నీ జాడ మాకు ఏడా వస్తుండ్రు తమ్మి బంధువులంతా కోరున శోకాలురా ఓ బిడ్డ గిట్లట్లా అయ్యేనంటూ ఓ తీరు దుఃఖాలు నీ ఇంట్లో శోకాలు వినిపిస్తే వస్తవారా బలుగా నీవు కుంచిపోతావారా తమ్ముళ్ళు బాబాయి పిల్లలు నీ ముందు కన్నీళ్ళు రా దేవరాజు ఓసారి మాట్లాడురా అన్న శ్రీకృష్ణ తమ్ముడు హరికృష్ణ పిలువంగా రావ తమ్మి అంటూ మీ అన్న కన్నీళ్ళు తల్లడిల్లా వట్టి తట్టుకుంటలేదు మేనత్త దుఃఖనరా పెద్ద సమ్మక్క నిన్ను చూసిరా అయ్యో ఎట్లయ్యే బిడ్డంటూ వలపోతలోన మీ అమ్మతో దుఃఖము ఓ దేవ జరిగే ఎంత ఘోరము పాడే కట్టిండ్రు దేవా పట్టిండ్రు తోవా మన ఇల్లు నిడిసినవా కన్నూరు నిడిసెల్లుతున్నవారా పాడే కారడివి చేరింది కట్టె కట్టి నిల్లై కాడు నిన్నే విలిసేనా పాడేను పక్కకి జరిపేసినా పెట్టిండ్రు కాడుల్ల కప్పిండ్రు కట్టెల్ల కనబడతలేవు బిడ్డ అంటూ కన్న తల్లి కడుపురా మేము చుట్టూ తిరగంగా చూస్తున్నావా బిడ్డ అనుకుంటా అమ్మ చూడు ఎంత విలువగా కొడుకులేసిరాడు కాడు చుట్టూడి కాకి బలగం తమ్మి బావాలు కృపాకరు దేవేందర్ కన్నీరే తీస్తుండగా మీ మేనత్త బిడ్డలు అక్కలందరదిగో రత్నము రశ్మిత రాసజ్ఞ రంది అందుతున్నారు పక్కకి ఉన్న మీ అత్త మామాలు కల్పన రవిరత్నము జ్యోతి శ్రీనివాసు అందరదిగో ఏ తీరు ఓదార్చు తల్లి గుండె కూత ఏ తీరు తెచ్చిద్దుము నిన్ను ఎట్లాని మరుసుందుము అమ్మ పిచ్చిదైపోతుందిరా అన్న కుప్పగూలిపోయేరా అక్క బిక్కున దుఃఖనరా సీకట్ల తిరుగెళ్ళుతున్నారురా దేవరాజు ఈ రోజు చివరి రోజు మళ్ళీ కనిపిస్తావు మాకే రోజు అంటూ నీ బంధు బలుగమంతా బాధతో తిరిగింటికెళ్తున్నారు